ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుతున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు లాలయ్య గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమంను మనం ప్రారంభించుకుందాము. మిక్కిలి దయామయుడ పరిశుద్ధుడ తండ్రి, ఉదయకాల సమయంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి దయామయుడ పరిశుద్ధుడ తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. వేవేల దూతగణాలతో పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతించబడేటువంటి తండ్రి, మహాదేవుడ, గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. గతకాలం అంతటిలో మాతో ఉండి మమ్మల్ని నడిపించిన తండ్రి, రాబో కాలంలో కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. అనేక విజయాలలో మీరు మా వెనక ఉండి నడిపించండి తండ్రి. మేము చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో మీరు మాతో ఉండి ఈ క్రమాన్ని తండ్రి సక్రమంగా కొనసాగిస్తూ లేఖన భాగాలను చక్కగా బోధించేటువంటి పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించండి. లేఖనాలను బోధిస్తున్నటువంటి సహోదరులను కూడా మీరు గుర్తు చేసుకోండి తండ్రి. వారికి మంచి పరిజ్ఞానాన్ని అందించి లేఖన సారాంశాన్ని మాకు బోధించేటువంటి జ్ఞానాన్ని ప్రతి వారికి అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి, కూడి వచ్చినటువంటి దీనిలో యాడ్ అయ్యేటువంటి ప్రతి సహోదరుని కూడా మీరు గుర్తు చేసుకోండి. వారి వారి కుటుంబాలలో దేవుని వాక్యాన్ని బోధించడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించండి. ఈ క్రమం తండ్రి కొనసాగుతూ ఇంకా అనేక మంది ఈ క్రమంలో కొనసాగుతూ తండ్రి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగులాగన లేఖన భాగాలను ప్రతి ఒక్కరు సక్రమంగా బోధించేటువంటి పరిజ్ఞానాన్ని అందించమని ఈ ప్రక్రియను నడిపిస్తున్నటువంటి సహోదరులను కూడా గుర్తు చేసుకొని మీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తన సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. పాట పాడుకొని దేవుని మహిమ పరుద్దాం. మనం చాలా అమూల్యమైనటువంటి పాత పాటలు మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి ఒక పాత పాట పాడుకొని దేవుని మహిమ పరుద్దాం. పరలోక పట్టణాన్ని గురించి చక్కగా వర్ణిస్తూ రాయబడినటువంటి పాట ఇది. స్థానంలో పాడుకున్న పాట. పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడి 12 ముత్యములతో పదిలముగా కట్టబడి మండితాంబగు పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి పరలోక పట్టణము 12 గుమ్మములు 12
ముత్యములతో పదిలముగా కట్టబడే పచ్చవైడూర్యము కెంపు సువర్ణము అచ్చగోమేదికము పుష్యరాగము తోడ పరలోక పట్టణము 12 మోత్యములు 12 మోత్యములతో పదిలముగా కట్టబడే 10వ శూన్యము 11 పద్మరాగం 12 సుగంధము 12 ముత్యములు పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడి శుద్ధ సువర్ణ విధుల్ స్వచ్ఛమైన స్ఫటికం సువర్ణ విధుల్ స్వచ్ఛమైన స్ఫటికం సుందరాంబుగనుండు సిద్ధపాడి రండి పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడే గొర్రె పిల్ల దీపం సూర్యుడా కరలేదు భూరాజుల్ తమ మహిమన్ తీసుకొని వచ్చెదరు పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడి జీవజాలపు నది ప్రవహించుచుండెను జీవంబు కలుగును జీవించెదరు ప్రజలు పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడి ఇరు ప్రకాల నదికి జీవవృక్షములుండు 12 నెలకు 12 కాపులు కాయు పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడి వందనాలండి. ప్రకటన గ్రంథం 21లో ఈ వర్ణన ఉంటుందండి. అందరికి వందనాలు తెలియజేస్తాం. తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో అందరికీ వందనాలండి. ప్రభు యేసుని వదనములు అన్న పాట పాడి దేవునికి మహిమగా అందరూ పాడదాము. అందరికి వచ్చింది పాత పాట. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును పరికించిన శుభదినము
గమనించిన ఆ క్షణము, పరికించిన శుభదినము, గమనించిన ఆ క్షణము, పరలోకముకై చిరంజీవముకై ప్రార్థించిన నా హృదయం, పరలోకముకై చిరంజీవముకై ప్రార్థించిన నా హృదయం, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌర్షములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, దౌర్షములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంచులతో దిగదారితి సావునకు, ధన పీడనతో మృగవాంచులతో దిగజారితి సావునకు, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును, చెండాడితి బ్రతుకులను, దహించితి గృహములను, చెండాడితి బ్రతుకులను, దహించితి గృహములను, చెరగవు నా పాపములు, తరగవు నా వేదనలు, చెరగవు నా పాపములు, తరగవు నా వేదనలు, చనిపోయినను దరవీడినను చల్లారవు శోకములు, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును, పలుమారులు వినుచుంటి నజరేయును నీతి కదా, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కదా, పరిహాసము చేసి తిని పరమాత్మమే మోసమని, పరిహాసము చేసి తిని పరమాత్మము మోసమని, పసిప్రాయుడనై జీవించుటచే ప్రార్థించును ఆ సిలువ, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును, పరికించిన శుభదినము, గమనించిన ఆ క్షణము, పరికించిన శుభదినము, గమనించిన ఆ క్షణము, పరలోకముకై చిరంజీవముకై ప్రార్థించిన నా హృదయం, పరలోకముకై చిరంజీవముకై ప్రార్థించును నా హృదయం, ప్రభు యేసుని వదనములో
నా దేవుని రాజమును ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజమును. వందాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా మంచి పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో లేవియా కాండము 18వ అధ్యాయమును వాక్యపట్న భాగంగా చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 5 వచనములను చదివి వినిపిస్తారు. 6వ వచనం నుంచి 23వ వచనం వరకు సహోదరి జ్యోతి గారు చదివి వినిపిస్తారు. 24వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. లేవికాండము 18వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నేను మీ దేవుడనైన యెహోవాను. నీవు ఇశ్రాయేలులతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములు చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారములు చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొన వాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. అన్నానండి. అందరికీ వందనాలు. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాఛాదనను తీయకూడదు, వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానాఛాదనముగానున్న నీ తల్లి మానాఛాదనను తీయకూడదు, ఆమె నీ తల్లి. ఆమె మానాఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి, వెలుపట పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్కనైనను నీ తల్లి కుమార్తె యొక్కనైనను మానాఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాఛాదనమునైనను కుమార్తె మానాఛాదనమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాఛాదనను తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాఛాదనను తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాఛాదనను తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానాఛాదనను తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాఛాదనను తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాఛాదనను తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాఛాదనను తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాఛాదనను ఆమె కుమార్తె మానాఛాదనను తీయకూడదు. ఆమె కుమార్తె మానాఛాదనను అయినను ఆమె కుమార్తె మానాఛాదనైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కర్మ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాఛాదనను తీయకూడదు. ఈమెను ఆమెతో పెళ్లి చేసి కొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండినప్పుడు ఆమె మానాఛాదనను తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనం చేసి ఆమె వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుడి నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. ఏ జంతువునందు నీ వీర్యస్ఖలము చేసి దాని వలన అపవిత్రత కల చేసుకోకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతం. అందరికీ వందనాలండి.
వీటిలో దేని వలనను అపవి అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నింటి వలన అపవిత్రులైరి. ఈ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్క వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నింటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనాను చేయుదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనాను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకొనుకున్నట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని చదివి వినిపించిన సహోదరి సహోదరునికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేవియ కాండము 18వ అధ్యాయాన్ని మనం ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క లేవియ కాండము 18వ అధ్యాయము తెలియజేసే ప్రాముఖ్యమైన విషయాలను మనము ఈరోజు నేర్చుకుందాం. ఈ 18వ అధ్యాయంలో లైంగిక పవిత్రత కోసము వివిధ లైంగిక పాపాలను, ముఖ్యముగా వావి వరసలు లేని లైంగిక సంబంధము మరియు దగ్గర బంధువులతో సంబంధాలను నిషేధిస్తుంది. ఇశ్రాయేలును కానానీల ఆచారాల నుండి వేరు చేస్తుంది. ఇది కుటుంబ సభ్యులతో అనగా తల్లి, సహోదరి, కోడలు మొదలైనవి లైంగిక సంబంధాలు, వ్యభిచారము మరియు స్వలింగ సంపర్కన చర్యలను నిషేధిస్తుంది. ఈ చట్టాలను పాటించడం వల్ల జీవం వస్తుందని, అవిధేయత చూపడం వల్ల అపవిత్రమవుతామని, అవి మరణానికి దారితీస్తుందని నొక్కి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ లైంగిక పాపాలు, అవి కూడా వావి వరుసలు లేని లైంగిక పాపాలు, కానానీల ఆచారాలను మనము పాటించకూడదని, తరువాత ఈ అధ్యాయంలో మెలేకుకు పిల్లలను బలి ఇవ్వడము, పశువులతో లైంగిక కార్యక్రమాల్లో జనులు వెళ్ళడము దేవుని వాక్యము ఖండిస్తూ ఉంది. పవిత్రత మరియు చుట్టుపక్కల దేశాల అవినీతి మార్గాల నుండి వేరు చేయడం కొరకు ఈ యొక్క అధ్యాయము వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యమైన విషయాలు, వారిని హెచ్చరించే విషయాలు ఇవి. ముఖ్యమైన
నిషేధాలను పరిశీలన చేసినప్పుడు మొదటిగా కానాను నుండి వేరు చేయబడడం. కానాను నుండి వేరు చేయబడడం అంటే ఈ అధ్యాయంలో ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి లేదా కానాను నుండి ఆచారాలను అనుసరించవద్దని హెచ్చరించడముతో ప్రారంభమవుతుంది. పవిత్రత అవసరాన్ని హైలైట్ చేస్తూ ఉంది. అంటే వీళ్ళు బ్రతికి ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న ఆచారాలే కానీ భవిష్యత్తులో బ్రతకబోయే కానాను ఆచారాలనే కానీ మీరు పాటించవద్దు. ఎందుకు మీరు పాటించవద్దు అంటే మీరు ప్రత్యేకమైన జనాంగం కాబట్టి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ జనాంగం కాబట్టి మీరు వారి ఆచారాలను వీరి ఆచారాలను పాటించకుండా పరిశుద్ధతతో నడిచే జీవితాన్ని మీరు జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రజలను కేవలం విడుదల చేయడానికే కాదు, పరిశుద్ధంగా జీవించడానికి పిలిచాడు అని అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉన్నాడు. ఈ లేవీకాండం 18లో దేవుడు మన జీవన ప్రమాణానికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు ఐగుప్తు దేశపు క్రియలనే కానీ కానాను దేశపు ఆచారాలనే కానీ అనుసరించకూడదు, చేయకూడదు. దేవుని ప్రమాణాన్ని అనుసరించాలి. అంటే దేవుని మాటలను అనుసరించాలి. ఇక్కడ బోధ ఏమిటి అంటే దేవుని ప్రజలకు లోకము ప్రమాణం కాకూడదు. అంటే లోక ఆచారాలను ఆధారం చేసుకుని జీవించకూడదు, సంస్కృతి సాంప్రదాయాలను ఆధారం చేసుకుని జీవించకూడదు. దేవుని వాక్యమే ప్రమాణముగా చేసుకుని జీవించాలి. అంటే ఈరోజు మన నిర్ణయాలు ఎవరు ప్రభావితం చేస్తూ ఉన్నారు? లోకమా, సోషల్ మీడియానా, దేవుని వాక్యమా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ఈరోజు దేవుని ప్రమాణాల కన్నా లోకంలో ఉన్న ఆలోచనలు బట్టే జీవించే వాళ్ళుగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళలా జీవించవద్దు, నా మాట ప్రకారంగా జీవించండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు రావచ్చు. నేను చేసే పనుల్లో లోకంలో నన్ను నడిపిస్తుందా, లేదా క్రైస్తవుడుగా నా విలువలు వేరుగా ఉన్నాయా? కాబట్టి లోకం మారుతుంది కానీ దేవుని వాక్యం అయితే మారదు అనేది వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. తదుపరి లైంగిక సంబంధాలు నిషేధాలు. అంటే తల్లులు, సహోదరిమణులు, అత్తామామలు, కోడళ్ళు మరియు సవతి బంధువులతో సహా దగ్గర బంధువులతో నగ్నత్వాన్ని వెలికి తీయడం అనగా లైంగిక సంబంధాలపై ప్రధాన దృష్టి ఉంది. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని నిర్మించుకోవాలన్నా, రక్షించుకోవాలి అన్నా, ఆ కుటుంబము పరిశుద్ధంగా దేవునిలో ఉండాలి అన్నా, దేవుని వాక్యమే ప్రమాణం అవ్వాలన్నా, మానవులుగా ఉన్నవాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా ఈ యొక్క లైంగిక సంబంధాలను ఎవరితోనూ, అంటే బంధువులతో అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారితో అవ్వచ్చు, ఎవరితోనూ వీటిని పెట్టుకోకూడదు. ఎందుకు అంటే అవి పెట్టుకుంటే కుటుంబ బాంధవ్యాలు పాడైపోతాయి, కుటుంబాలను రక్షించుకోలేము. ఈ లైంగిక సంబంధాలు పెట్టుకున్న కుటుంబాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు
ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. వాళ్ళు విలువగా జీవించాలి అనుకుంటారు కానీ వాళ్ళకి సమాజంలోనూ విలువ ఉండదు, దేవుని దగ్గర కూడా విలువ ఉండదు. విలువ ఉంది అని అనుకుంటారు కానీ వాళ్ళ జీవితాలు పతనానికి కారణంగా ఉంటాయి. ఆ విషయాలను అర్థమయ్యే విధముగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను లైంగిక సంబంధాలను పెట్టుకోవద్దని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అంటే పరిశుద్ధత కేవలము బయటే కాదు, మనం చూసాం. శరీర పరిశుభ్రత ఎంత అవసరమో ఆత్మీయ పరిశుభ్రత అనగా హృదయ పరిశుభ్రత అవసరం. పరిశుద్ధత అంటే బట్టలే కాదు, మాటలు మాత్రమే కాదు, ఆలోచనలు, చూపులు, సంబంధాల్లో కూడా పవిత్రత ఉండాలి. ఈరోజు నిజముగా మన ఫోన్ హిస్టరీ దేవునికి నచ్చుతుందా? నా ఆలోచనలు నా ప్రార్థనకి అడ్డంగా ఉన్నాయా? నా సంబంధాలు దేవునికి దగ్గర చేస్తున్నాయా, దేవుని దూరం చేస్తున్నాయా? ఆలోచించేయండి. ఈ లైంగిక సంబంధాలు ఉంటే పరిశుద్ధత ఉండదు. ఈ లైంగిక సంబంధాలు ఉంటే మంచి ఆలోచనలు ఉండవు. ఈ లైంగిక సంబంధాల వల్ల దేవునికి మనము దూరం అయిపోతాం. అయితే ఈ లైంగిక సంబంధాలలో వ్యభిచారము అంటే జారత్వము అంటే పెళ్ళికి ముందు ఇతర స్త్రీలతో ఉండడము, ఇతర పురుషులతో ఉండడం. వ్యభిచారము అంటే వివాహమైన తరువాత ఉండడం. కాబట్టి పొరుగువాని భార్యతో లైంగిక సంబంధాలు ఖచ్చితంగా నిషేధింపబడ్డాయి. దేవుడిచ్చిన ఆజ్ఞలలో నీ పొరుగువానిది ఏదైనాను కూడా ఆశింపకూడదు. మరి ముఖ్యంగా ఈ అధ్యాయం ప్రకారము పొరుగువారి స్త్రీల మీద ఆశలు పడకూడదు. మనకిచ్చిన దానితోనే మనం సంతృప్తిగా ముందుకు వెళ్ళాలి. తర్వాత అలా సంతృప్తి లేని వారు స్వలింగ సంపర్కణం అంటే పురుషుడు పురుషులతో కలిగి ఉన్న లైంగిక సంబంధాలు, అవి కూడా దేవుడు నిషేధిస్తూ ఉన్నాడు. అవి కూడా దేవుడు అసహ్యకరమైనవని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, తర్వాత పురుషుడు పురుషుడితో కాదు కానీ జంతువులతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకున్న పరిస్థితులు. అయితే ఇవన్నీ కూడా ఆ కాలంలో వాళ్ళు చేస్తున్న పనుల్లో కొన్ని భాగాలు అయి ఉండవచ్చు. అందుకే వాటిలో తలదూర్చకూడదు, అటువంటి ఆలోచన మీరు చేయకూడదు. మీరు పరిశుద్ధ జీవనాన్ని కలిగి ఉండాలి అని, మీరు లోకస్తుల వలె జీవించకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పటిదాకా కానాను నుండి వేరు చేయడం మొదటి లక్ష్యం, తర్వాత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు, తర్వాత మెలేకు దేవతకు అర్పణలను ఇవ్వకూడదు అని తెలియజేస్తున్నాడు. అసలు ఈ మెలేక్ ఎవరు అనేది ఒకవేళ మనం చూస్తున్నప్పుడు, ఈ మెలేకు ఒక దేవతగా భావిస్తారు. ఎవరు అంటే అమ్మోను వాళ్ళు దేవుళ్ళలో మెలేకు ఒకడు, అంటే అమ్మోనీల దేవుడు. ఈ అమ్మోను వాళ్ళు కానానుకు తూర్పు ప్రాంతంలో నివసించేవారు. మెలేకు భక్తులు తమ పిల్లలను ఆ దేవుడికి అర్పించి కాల్చివేసేవారు. నిజంగా ఈ విషయాన్ని వింటే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే వాళ్ళ భక్తిని మనం మెచ్చుకోవాలా, వీళ్ళ అజ్ఞానాన్ని బట్టి బాధపడాలా? ఇలాంటి పనిని ఇశ్రాయేలులు ఎవరైనా చేస్తే అలాంటి వాడికి మరణ శిక్ష. కాబట్టి దేవుడి హెచ్చరిక ఇచ్చిన తరువాత కాలంలో కూడా సొలొమోను రాజు 1వ రాజుల 11వ అధ్యాయంలో మెలేకు దేవుడికి ఎత్తైన పూజా స్థలాలని కట్టించాడు. కాబట్టి మెలేకు దేవుడు అక్కడ ఒక ప్రాతినిధ్యము, ఒక రకంగా మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఒక ఫేమస్. కాబట్టి అతను ఫేమస్ అని మీరందరూ అతని వలలో పడవద్దు, అతని వలలో పడి మీ బిడ్డలను బలులు అర్పించవద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అది దేవుని నామానికి అవమానం. కాబట్టి ఇతరులతో వారి ఆచారాలతో కలిసి ఉన్న అవమానమే, లైంగిక సంబంధాలు పెట్టుకున్న అవమానమే, ఇతరుల దేవుళ్ళను ఆరాధించిన అవమానమే. మరి దేవుని నామం మహిమపడాలంటే మనం ఏం చేయాలంటే పవిత్రము,
కలిగి ఉండాలి, పవిత్ర జీవనాన్ని మనమైతే కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి అపవిత్రతకు ఫలితం ఏమిటి అంటే పాపము వ్యక్తినే కాదు, కుటుంబాన్ని 24-28 దాకా చూస్తున్నప్పుడు పాపము వ్యక్తిని కాదు, నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, నువ్వు అన్యజనులతో కలుస్తూ ఉన్నావు, లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నావు, విగ్రహాలకి ఆరాధన చేస్తూ ఉన్నావు. అది నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ దేశాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కానీ పరిశుద్ధత కలిగి ఉంటే అది నిన్ను దేవుని సన్నిధిలో నిలవబెడుతుంది. కాబట్టి పరిశుద్ధత భారమా? కాదు, అది ఆశీర్వాదానికి మార్గం. కాబట్టి చాలామంది పరిశుద్ధతను భారంగా చూస్తూ ఉంటారు. కాదు, అది ఆశీర్వాదానికి మార్గంగా చూడడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రమాణం అంటే ప్రధాన బోధ ఏంటంటే లోకపు ఆచారాలు కాదు, దేవుని ఆజ్ఞలే జీవన ప్రమాణం. ఈరోజు ఇదిగోండి, అక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ ఆ పాస్టర్ గారు ఎలా పెళ్లి చేశారు, అక్కడ ఆ పాస్టర్ గారు ఇలా ఇల్లు కట్టినప్పుడు ఇలా చేశారు. ఇలాగా ఇశ్రాయేలులే కాదు, మనము కూడా లోక ఆచారాలను ప్రమాణం చేసుకోకూడదు, అంటే ఆధారము చేసుకోకూడదు. అంటే మన నిర్ణయాలు ఎవరు నడిపించాలి, మన జీవితాలను ఎవరు నడిపించాలి అంటే దేవుడు వాక్యము మాత్రమే నడిపించాలి. తర్వాత రెండో పాయింట్, పరిశుద్ధతకు పిలుపు. పరిశుద్ధతకు పిలుపు. పరిశుద్ధత అంటే ఆచరణలో కనిపించాలి. ఈరోజు చాలామంది మాటలలో పరిశుద్ధతను కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితాలు చాలా ఘోరంగా ఉంటాయి. మాటలు మాత్రము చాలా పరిశుద్ధంగా ఉంటాయి. అందుకే పరిసయ్యులు శాస్త్రుల్ని సున్నము కొట్టిన సమాధులు అంటాడు. సున్నం లేని సమాధులు అనొచ్చు కదా. అంటే సున్నం కొట్టిన సమాధులు ఎలా అందంగా ఉంటాయో, పాపాలు చేసే వాళ్ళ మాటలు కూడా ఒక్కోసారి చాలా అందంగా మాట్లాడతారు. కానీ దేవుడు మాటలలో మాత్రమే కాదు, ఆచరణలో కూడా నువ్వు బాగుండాలి. కాబట్టి అవి బాగుండాలి అంటే నువ్వు ఎటువంటి వాళ్ళతో కూడా దేవుడు శుద్ధత, పరిశుద్ధత పిలిపిస్తున్నాడు. లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. కాబట్టి నా ఆలోచనలు, సంబంధాలు దేవునికి నచ్చేలా ఉన్నాయా, నాకు నచ్చేలాగా ఉన్నాయా? నాకు నచ్చేలాగా ఉంటే అది పాపం, దేవునికి నచ్చేలాగా ఉంటే అది ఆశీర్వాదం. కాబట్టి దేవునిని ప్రమాణం చేసుకోవడం వల్ల, పరిశుద్ధ పిలుపుకు లోబడ్డం వల్ల ఫలితం ఏమి వస్తుంది అంటే ఆశీర్వాదం. 24-28 దాకా చూస్తున్నప్పుడు అపవిత్రత నాశనానికి, పరిశుద్ధ ఆశీర్వాదానికి దారితీస్తుంది. కాబట్టి నేను ఆశీర్వాదాలు వచ్చే మార్గంలో వెళుతున్నానా లేదా అపవిత్రత నాశనాన్ని చేసే మార్గంలో మనం వెళ్తున్నామా? ఆలోచన అయితే చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు దేవునితో నీ సంబంధం ఎలా ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అలా పరిశీలన చేసుకోవాలని, ఎలా జీవించాలో అనే చక్కటి వివరణలను దేవుని వాక్యము చేత మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధత అంటే దేవునితో నడిచే జీవితం. వాక్యానుసారమైన జీవితం అంటే ఆశీర్వాదానికి మార్గం. ప్రత్యేకంగా జీవించడం అంటే లోకానికి భిన్నంగా జీవించడం, లోకంలో ఉంటూ భిన్నంగా ఉండడం. చాలామంది ఏమనుకుంటారంటే లోకంలో జీవిస్తూ నేను భిన్నంగానే ఉన్నాను అపోహపడిద్ది. కాబట్టి హృదయ శుద్ధి, బాహ్యంగా శుద్ధి కాదు, అంతరంగంగా శుద్ధి కూడా అవసరమే. కాబట్టి ఈ విషయాలను మనం అందరము కూడా గుర్తుపెట్టుకుని, మనము ఏ విషయాలలో తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో లోపం ఉంటున్నామో, ఏ విషయంలో దేవుని వాక్యమును ప్రమాణం చేసుకోకుండా అంటే ఆధారం చేసుకోకుండా, ఏ విషయాల్లో మనము లైంగిక సంబంధాలు ఉంటున్నాయో అది మనకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు. మన పాపాలు మనకే తెలుసు. వాటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. మనము ఏ దేవతలను ఆరాధించడం కాదు, కానీ మనల్ని నడిపిస్తున్న
మన జీవమునకు కారణమైన దేవునిని మనం అందరము కూడా ఆరాధించాలి అనేది నొక్కి చెప్తున్నారు. ఈరోజు కొన్ని ఆచారాలు, పెళ్ళిళ్ళలో ఇలా చేద్దాము, చావుల్లో ఇలా చేద్దాము, పుష్పాలంకరణ ఫంక్షన్లో ఇలా చేద్దాం అని లోకానుసారమైన ఆచారాలను మనం పాటిస్తూ ఉంటాం ఒక్కోసారి. అయితే కొన్ని ఆచారాలు ఏవైతే వాక్యానికి వ్యతిరేకమై ఉన్నాయో వాటిని మనము పాటించకపోవడమే మంచిది. అయితే ఇది పాటించచ్చా, అది పాటించచ్చా అని ఒకవేళ ప్రశ్నలు రావచ్చు. ఏ ప్రశ్నకైనా జవాబు బైబిల్లో వెతకడానికి మీరు ప్రయత్నం చేయండి. అది అర్థం కాని సమయంలో ప్రశ్న అడగడానికి ప్రయత్నం చేయండి. ఏ సంఘంలో ఉన్నా కూడా ప్రతిదీ కూడా వాక్యము నుంచి ప్రవర్తిస్తున్నామా, వాక్యానికి వేరుగా ప్రవర్తిస్తున్నాం పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 18వ అధ్యాయం అంతటినీ కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకరణ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా సహోదరులు అనిల్ గారినే ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ మహోన్నతమైన ప్రేమను చాటుతూ కృపను బట్టి క్రీస్తు ప్రభువారిని ఈ లోకాన్ని పంపించారు. క్రీస్తునందు కలిగి ఉన్న ఈరోజు మా యొక్క బంధమును బట్టి మీకే వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు. దీనిని చివరి వరకు మేము కొనసాగించుటకు కూడా కృప చూపించాం. నిజముగా చాలా గొప్ప విషయాలను మాట్లాడుకోవడానికి, పరిశీలన చేయడానికి సమయాన్ని దయచేశారు. దానిని మేము ఎవ్వరము కూడా మిస్ చేసుకోకుండా, విడిచిపెట్టకుండా మరింతగా అనేకులు కలిసి దీనిలో మంచి విషయాలను నేర్చుకోవడానికి కృప చూపించండి. అదే విధముగా మా తండ్రి, తదుపరి వాక్యాన్ని అందిస్తున్న పెద్దలు మరి దేవకిరణ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా చక్కటి విషయాలను, దేవత్వంలో ఉన్న విషయాలను మొన్నటిదాకా బోధించారు. ఇప్పుడు మానవుని పాప జీవితమైన పరిస్థితులను బోధిస్తూ ఉండగా మా తండ్రి, వీటిని వాక్యముగా మేము వినకుండా ఇది మాకు కావాల్సిన ఆహారముగా మేము స్వీకరించడానికి కృప చూపించండి. ఎందుకంటే మా జీవితంలో మేము ఎక్కడ తప్పిపోతున్నామో అది తెలుసుకోవడానికి మరి చెప్పబడిన వాక్యాలే బైబిల్లో చెప్పబడుతూ ఉంటాయి. కాబట్టి మరి వాక్యాన్నిగా కాకుండా మాలో లోపాలు సరిదిద్దుకోవడానిక మా తండ్రి ఈ వాక్యమును పాలగా మేము ఉపయోగించుకోవడానికి సహాయతం దయచేయండి. అదేవిధంగా చెప్తున్న సహోదరులను దీవించండి. వినుచున్న సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. సహోదరుల మనలు నిజముగా ఈ సమయంలో లేచి మిమ్మల్ని సేవించుటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క టెలిగ్రామ్ ద్వారా కొద్దిగా మంది అయినా వాళ్ళ జీవితాలలో ఆలోచన చేసుకొనుచు, వాక్యానుసారంగా జీవించు, సత్యాన్ని లోబడే మనసులన్నీ అందరికీ దయచేయము. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మనకు ఇంతటి గొప్ప శ్రేష్టమైన దినమును అనుగ్రహించి దేవునితో సహవాసం చేయుటకు మనకందరికీ అనుగ్రహించిన ఇటు గొప్ప ధన్యతను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుటకు సిద్ధముగా ఉన్న ఈ అందరికీ కూడా నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాట్లారా, గడిచిన దినము పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుని నేటి పాఠంలోనికి మనం వెళ్దాం. గడిచిన పాఠంలో పాపము యొక్క పర్యవసానాలు, దేవుని యొక్క తీర్పులు అనే పాఠం దగ్గర మనం ముగించుకున్నాము. ఈరోజు ఆదాము యొక్క
పతనమైన సంతతి లేక పతనమైన ఆదాము యొక్క వారసులు, ఆదాము యొక్క కుమారులు అనే పాయింట్ నుండి మనం ప్రారంభించుకుందాం. ఈ భాగాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆదాము పాపములో పడిపోయాడో, పాపములో పడిపోయిన ఆదాము అతని యొక్క వారసత్వ సంతతి భూమి మీద కొనసాగించబడుతూ వచ్చింది. ఈ వారసత్వ సంతతిని గూర్చి మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇక్కడ మనము ఈ 2 వచనాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనము ఆ 2వ వ్యక్తిని గురించి పక్కన పెడదాం. మొదటి వ్యక్తి, మొదటి మనుషుని ద్వారా మరణం వచ్చును, అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదామునందు అందరూ మృతి పొందుచున్నారు, అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది కనుక ఆదాము ద్వారా అందరూ కూడా మృతి పొందుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించగలం. అలాగే 45వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఇంకొక మాట మనకి కనపడుతుంది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. అంటే మొదటి ఆదాము మృతి చెందాడు, అలాగే మరణాన్ని ఈ లోకంలోని తీసుకొని వచ్చాడు. అతడు జీవించు ప్రాణి, కానీ 2వ ఆదాము జీవించు ఆత్మ. వీరిద్దరికి ఉన్న వ్యత్యాసాన్ని మనం మనసులో పెట్టుకుని వాక్య ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఇక రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఈ 12వ వచనంలో కూడా పౌలు గారు మాట్లాడుతూ, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఆదాముకు మనం వారసులమయ్యాం, లేక ఆదాము యొక్క సంతతిగా మనం ఉన్నాం. ఆదాము సంతతి అయిన మనకు వచ్చింది ఆదాము నుండి అనేది మనం గ్రహించాలి. ఆదాము పాపం చేసినందున మనమందరం పాపులం కాలేదు, మనమందరము పాపం చేశాం. అంటే ఎవరు పాపం చేశారు వాళ్ళు మాత్రమే పాపులు అవుతారు. ఆదాము పాపం చేశాడు కాబట్టి మనమందరము పాపులం కాలేదు. ఆదాము ద్వారా మనకి ఏమొచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఆదాము రక్తమాంసములు కలిగిన దేహాన్ని కలిగి ఉన్నాడు, అనగా శరీరాన్ని కలిగి ఉన్నాడు. మనమందరము కూడా అతని యొక్క సంతతి కనుక మనందరికీ కూడా ఆ యొక్క శరీరం అనగా రక్తమాంసం కలిగిన భౌతిక దేహము
వారసత్వంగా మనకు వచ్చింది. అలాగే భౌతిక మరణం కూడా మనకు వచ్చింది. ఈ రెండు కూడా ఆదాము నుండి మనకు వచ్చాయి. ఆదాము నుండి భౌతిక శరీరం వచ్చింది. భౌతిక ఆ శరీరానికి ఒక ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి కూడా ఆ మరణం కూడా మనకు వచ్చింది. అయితే మనమందరము పాపం చేయటం ద్వారా మనకు ఆత్మీయ మరణం వచ్చింది. అంటే ఎవరు పాపం చేస్తారో వారికి ఆత్మీయ మరణం అనేది చూడండి, ఇక్కడ అలాగునే ఈ 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగునే, అంటే పాపము ప్రవేశించింది, మరణం ప్రవేశించింది. ఇక్కడ మాట్లాడుతున్న రెండు మరణాల గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన ఆ లైన్ మనం కంటిన్యూ చేస్తే అలాగునే మనుషులు అందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆదాము యొక్క వారసులు, ఆదాము యొక్క సంతతి ఎవరు అంటే శరీరాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆదాము యొక్క సంతతిగా ఉన్నారు. ఆదాము యొక్క సంతతిగా అంటే అతని యొక్క పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నుండి భౌతిక శరీరాన్ని, భౌతిక మరణాన్ని మనం పొందుకున్నాం. ఆ తరువాత ఆత్మీయ మరణం కూడా మనకు వచ్చింది. అది అతని నుండి రాలేదు. అది ఎలా వచ్చింది అంటే ఎవరు పాపం చేస్తే వారే ఆ మరణానికి వారసులు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ 10వ వచనం కూడా చదువుకున్నాం. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, నాశనమును నష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారి ఎదురు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కొంతమంది ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు అనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చదువుతున్నప్పుడు ఒక సందేహం మనకు వస్తుంది. ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోవహుతో మాట్లాడుతూ, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు అని నోవహును అన్నాడు కదా. మరి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతూ, అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి అబ్రహాము నీతిమంతుడు అని చెప్పారు కదా. మరి ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ఎందుకు రాయబడినది అని కొంతమంది సందేహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. అదేమిటంటే రోమపత్రిక 1వ అధ్యాయము అంతా మీరు చదివితే ఆ అధ్యాయంలో మొట్టమొదటిగా అన్యులను గురించి మాట్లాడతాడు. అన్యులు ఎలా ఉన్నారు అంటే వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపులైపోయారు. ఎలా పాపులైపోయారు? 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో
అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యక్తులైది. వారి అవివేక హృదయం అంధకారమైన, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైది. వారు అక్షయుడికి దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇది అన్ని జనులు ఏ విధంగా దేవుని యొక్క చిత్తానికి వేరుగా సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించారు. అలా వారు పాపులుగా లేక నీతి లేని వారుగా మిగిలిపోయారు. ఇక 2వ అధ్యాయానికి వస్తే 1వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇది ఈ అధ్యాయం అంతా. ఇంకా కిందకి చదువుకుంటూ వచ్చినట్లయితే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక 11వ వచనంలోకి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది. అదేమిటంటే దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించెదరు అనగా అన్ని జనులు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుతారు అనగా యూదులు. ఇక 13వ వచనంకి వస్తే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. కాబట్టి ఇక ఈ అధ్యాయం ఇంకా కిందకి చదువుకుంటా వచ్చినట్లయితే 17వ వచనంలో నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమిటికి ధర్మశాస్త్రం ముందు ఉపదేశం పొందిన వాటివై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞానసత్య స్వరూపమైన ధర్మశాస్త్రము కలవాడవై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకున్నవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహమును అసహించుకుని నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము నిమును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతువా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతువా? నీ సున్నతి కాకపోవును. ఇలాగా ఇంకా మనం చదువుకుంటూ వస్తే ఇందులో ఈ అధ్యాయంలో ఉన్న 2వ వ్యక్తి ఎవరో మనకి అర్థమవుతాడు. ఆ వ్యక్తి యూదుడు. అంటే మొదటి అధ్యాయంలో ధర్మశాస్త్రం లేక ఓ కట్టుబాటు నియమం లేక దేవుని గూర్చిన గ్రహింపు కలిగిన అన్ని జనులు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకొని కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకముగా విగ్రహారాధకులై
నైతిక విలువలు కోల్పోయిన వారై, అసహ్యమైన జీవితాన్ని జీవించిన వారై వారు పాపులైపోయారు. ఇక అంటే నీతిమంతులుగా లేకుండా అయిపోయారు. ఇక ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడని చెప్పుకుంటున్న ఈ యూదుడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉండుట ద్వారా ఇతడు కూడా ఏమయ్యాడంటే టోటల్గా నీతి లేనివాడుగా, పాపిగా అయిపోయాడు. అందుకే 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు ఆ పౌలు గారు ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అదేమిటి అంటే 10వ వచనంలో 3:10 అంటాడు, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే ఒకవైపు అన్ని జనులు నీతిమంతులు కాకుండా అయిపోయారు, ఇంకొక వైపు దేవుని పిల్లలు, పరిశుద్ధులు, పరిశుద్ధ జనాంగం అని పిలిపించుకున్న యూదులు కూడా నీతిని పోగొట్టుకొని నీతిమంతులు కాకుండా అయిపోయారు. అంటే ఈ విధంగా ఈ సృష్టిలో దేవుని జనాంగం పరిశుద్ధులు, నీతిమంతులు అని చెప్పుకున్న యూదులు నీతిమంతులు కాకుండా అయిపోయారు, అన్యులు నీతిమంతులు కాకుండా అయిపోయారు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. ఇక ఇదే 3వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఏ భేదము లేదు, అందరూ పాపం. అంటే భేదం అంటే ఏంటి? ఇటు యూదుడు, దేవుని యొక్క జనాంగముగా ఉన్న యూదుడు, అటు అన్యుడు. అన్యుడు లేడు, యూదుడు లేడు. భేదం లేకుండా టోటల్గా యావత్ మానవ జాతి అంతా కూడా పాపులైపోయారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఇక్కడ నీతిమంతుడు అంటే ఇలాగా, అంటే రోమపత్రికలో చెప్పబడిన మాట. కనుక ఇలాగ పతనమైన ఆదాము యొక్క సంతతి ఏమైపోయిందంటే మరణం పాలైంది. అంటే మరణము అందరికీ కూడా సంప్రాప్తమయ్యను అంటాడు. ఎందుకు అందరికీ మరణం వచ్చింది అంటే అందరూ పాపం చేశారు, అందరూ నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కనుక ఇలాగా ఈరోజు మనమందరము కూడా పాపము చేయుట ద్వారా ఆదాము యొక్క సంతతిగా, ఆదాముకు వారసులుగా మిగిలిపోయాం. ఇక మనం గ్రహించినట్లయితే ఇక రెండో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, రెండవ విషయంలో దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు చేస్తా ఉంది. మనము యూదుల కంటే శ్రేష్ఠులం కాము, యూదులు పాపులైపోయారు, అన్ని జనులమైన మనము కూడా పాపులమైపోయాం. ఇక పాపము చేసిన వారి యొక్క స్థితి అంటే ఆదాము కుమారుల యొక్క వారసుల యొక్క స్థితి ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే వారి ఆత్మీయ జీవితంలో నీతి లేకుండా అయిపోయింది. ఇందులో ఒకటి స్వభావంలో వారు పాపులైపోయారు. స్వభావంలో పాపులు అంటే కీర్తన 51వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 51వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ పౌలుగా కీర్తనాకారుడు ఒక చక్కని విషయాన్ని మనం తెలియజేస్తారు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయు. ఇక్కడ ఈ 5వ వచనము నేను పాపములో పుట్టిన వాడను అంటాడు. Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది ఈ వచనాన్ని తీసుకొని మనమంతా పుట్టుకతోనే పాపులం అనే ఒక నిర్ధారణకు వచ్చారు. పుట్టుకతో ఎవరు కూడా పాపి కాదు అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. పాపము ఆదాము నుండి పాపము మనకు సంక్రమించలేదు, కానీ మరణము పాపము యొక్క ఫలితము సంక్రమించింది.
వారసత్వంగా మనం పాపులం కాదు, వారసత్వ పాపం లేదు, కానీ వారసత్వ పాప ప్రభావం అనేది మన మీద పడుతుంది. మీకు ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. ఉదాహరణ ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తి పాపం చేశాడు, అంటే వ్యభిచరించాడు, లేక ఒక స్త్రీ వ్యభిచరించినప్పుడు ఆమెకు ఒక మరణకరమైన జబ్బు అంటుకుంది. అయితే ఆ వ్యభిచారం ద్వారా ఆమె గర్భవతి అయినప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డకు ఏమి సంక్రమించిందంటే, ఆ మరణకరమైన జబ్బు ఆ బిడ్డకు కూడా సంక్రమించింది. అయితే బిడ్డ పాపం చేశాడు, ఆ బిడ్డ పాపం చేయలేదు, కానీ అతని తల్లి పాపం చేసింది. తల్లి నుండి ఏమొచ్చిందంటే, ఆ పాపము యొక్క ప్రభావం అనేది అంటుంది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఆ తల్లి మారు మనసు పొందింది, రక్షించబడింది, కానీ ప్రభావం మాత్రం పోలేదు. పాపము యొక్క ప్రభావం అనేది ఒకరి నుండి ఒకరికి అది సంప్రాప్తమవుతుంది. ఆదాము యొక్క పాపము మనకు సంప్రాప్తం అవ్వలేదు. పాపము యొక్క ఫలితము మరణము సంప్రాప్తమై, అదే అక్కడ చెప్తుంది, మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఆదామునందు అందరూ మృతి చెందుతున్నారు, అంటే మరణాన్ని పొందుకున్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆదాము నుండి అన్ని శరీర సంబంధమైనవే మనకు వచ్చాయి, ఆత్మ సంబంధమైనవి ఏవి రాలేదు. ఆత్మ సంబంధమైన మరణం రాలేదు, గ్రహించాలి. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసినప్పుడు దావీదు పాపము యొక్క ఫలితము, ఆ పాపము యొక్క ప్రభావం అనేది అంటే ఆ కుటుంబం అంతటినీ కూడా ఏలింది. అతని కుమారులు చనిపోయారు. ఆ కుటుంబంలోని అంతర్గత కలహాలు ఏర్పడ్డాయి. ఆ కుమారులు ఒకరినొకరు చంపుకున్నారు. కుమారులు దావీదును తిరుగుబాటు చేశారు. కుమారులు దావీదును తరిమి కొట్టారు. కుమారులు దావీదును చంపడానికి ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు అంటే పాపము యొక్క ప్రభావం. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినట్లయితే, దావీదు పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అంటే పాపము యొక్క ప్రభావములో, అంతేగాని పాపముతో కాదు. ఇక్కడ బిహోల్డ్ ఐ వాజ్ షేపెన్ ఇన్ ఇనిక్విటీ, ఇన్ అన్నాడు, ఇక్కడ విత్ అనే మాట ఉపయోగించలేదు. అండ్ ఇన్ సిన్ డిడ్ మై మదర్, అండ్ ఇన్ సిన్ అన్నాడు, అంటే పాపములో. విత్ సిన్ అంటే పాపముతో అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ రెండు వ్యత్యాసాలు మనం గ్రహించాలి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, ఆదాము నుండి వారసత్వంగా మనకి ఏమొచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. కనుక జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమైనా. కనుక జన్మ పాపం అనేది లేదు. మనం అందరము కూడా ఎవరు పాపం చేస్తే వారే ఆ పాప ఫలితాన్ని పొందుతారు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. చాలా మంది అంటే ఆదాము నుండి మనకు పాపం అంటుకుంది, ఆదాము పాపం చేశాడు కాబట్టి అక్కడ నుండి ప్రతి ఒక్క మనిషి పుట్టుకతోనే పాపి అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదువుకున్నాం. 20వ వచనాన్ని చదువుకున్నాం. 20వ వచనం చూస్తే, పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి అనీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినట్లా అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన
అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణమునందుల చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అనే విషయాలు మనం ఆలోచించినట్లయితే, పాపము చేయు వాడే మరణం. అంటే ఇక్కడ ఈ మరణం ఆత్మీయ మరణం. భౌతిక మరణము అనేది వారసత్వంగా వచ్చింది. అంటే శరీరం ఎప్పుడైతే ఆదాము నుండి మనం పొందుకున్నామో, శరీరానికి కూడా దేవుడు ఒక శాసనం పెట్టాడు. నీవు మట్టి నుండి తీయబడితివి కనుక తిరిగి మన్నైపోదువు అనే నియమం అది యావత్ మానవ సంతతి అంతటికి కూడా సంక్రమించింది. ఇది మనం గ్రహించాలి. ఆదాము నుండి వారసత్వంగా మనం ఏం పొందుకున్నాం అనే విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆదాము నుండి రెండే మనకు వచ్చాయి. ఒకటి శరీరము, రెండవది శరీర మరణం. అంతేకాని ఆదాము నుండి మనకు పాపము రాలేదు. ఆదాము యొక్క పాపాన్ని మనము వారసత్వంగా పొందలేదు. మనము పాపము చేస్తున్నాము కాబట్టి పాపులం అయిపోయాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. అంటే మీ అపరాధం, ఆదాము అపరాధం కాదు, ఆదాము పాపం కాదు. మీ అపరాధము చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ మాటలు ఆలోచించినప్పుడు మనము ఎలా పాపులమయ్యామో ఇక్కడ వాక్యం చెప్తుంది. 3వ వచనం కూడా చదువుకుందాం. వారితో కలిసి మనమందరమును అంటాడు. అంటే ఈ వాక్య భాగంలో అక్కడున్న ఎఫెసీయులను గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కడమ వారి వలనే దైవోగ్రతకు కనుక దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమయ్యాము అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమైనాం. అంటే స్వభావములో మనము పాపులమయ్యాం. అంటే పాప స్వభావం, దీన్ని ఆడమ్స్ నేచర్ అంటారు. అంటే ఆదాము యొక్క స్వభావము ఆదాము యొక్క శరీరం నుండి మనకు వచ్చింది. అంటే ఈ శరీరములో స్వభావ సిద్ధముగానే ఒకటి ఉంది. అదే పాపమునకు ప్రేరేపించబడే స్వభావము, పాపమును రిసీవ్ చేసుకునే స్వభావము, పాపము వైపు మురొగ్గి అంటే పాపము వైపు ఆకర్షించబడే స్వభావము ఈ యొక్క శరీరంలో ఉంది. అది మనమందరం కూడా పొందుకున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, శరీరం ఏ విధంగా ఆదాము నుండి మనకు వచ్చిందో, ఇక ఆ శరీరంలో ఉన్నవన్నీ మనకు వచ్చేసాయి. ఆ శరీర బలహీనతలన్నీ కూడా మనకు వచ్చేసాయి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇలాగా మనం ఆదాముకు వారసులం అయిపోయాం. ఆదాము యొక్క వారసత్వం మనకు వచ్చింది. ఇక పాపపూరితమైన కార్యాలు కూడా మనము ఆదాము నుండి వారసత్వంగా పొందుకున్నాం. మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు
మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఎప్పుడైతే సువార్త సత్యము ప్రత్యక్షమైందో దానికి విధేయత చూపుట ద్వారా మనమందరము కూడా దేవుని కృపను బట్టి పరిశుద్ధపరచబడ్డాం. కానీ మునుపు మనం అందరము కూడా ఇక్కడ అంటాడు, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము. అంటే రక్షణ పొందక మునుపు ప్రతి మానవుని యొక్క స్థితి ఈ 3వ వచనంలో కనపడుతుంది. ఈ ఈ స్థితి ఎక్కడి నుండి మనకు వచ్చింది అంటే ఆదాము నుండి మనకు వచ్చింది. ఆదాము ద్వారా మనం అందరం కూడా ఇటువంటి స్థితిని పొంది ఉన్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే పాపపూరితమైన క్రియలలో మనము ఆదాము యొక్క వారసులుగా ఉండిపోయాం. పాపమును జరిగించు శరీరము ద్వారా మనమందరము ఆదాము యొక్క వారసులమైపోయాము. అలాగే భౌతిక మరణాన్ని పొందుట ద్వారా మనమందరము ఆదాము యొక్క వారసులమైపోయాము. అలాగే పాపములో తప్పిపోయే స్థితి ఉంది. ఇది కూడా ఆదాము నుండే మనకు వచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనే మాట. ఇది మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇంగ్లీష్లో నశించిన దాన్ని అనే మాట ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, నేను చదువుతున్నాను. బట్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాస్ లాస్ట్. లాస్ట్ అంటే తప్పిపోవటం, పోగొట్టుకొనటం. ఇది జాగ్రత్త గ్రహించాలి. నేను చాలా లాస్ అయిపోయాను అంటే నష్టపోయాను. అంటే మనము ఇక్కడ ఈ యొక్క లాస్ట్ అనే మాట మనం నశించిపోవటం, పోగొట్టుకోవటం. ఎవరైతే తప్పిపోయారో అలా తప్పిపోయిన వారిని, అంటే ఇది ఏ సెన్స్లో ఉపయోగించాడంటే, వెదకి రక్షించడం అంటే ఓ గొర్రెను కానీ దేన్నైనా పోగొట్టుకుంటే, దాన్ని ఏ వస్తువైనా పోగొట్టుకుంటే దాన్ని ఎలా వెతికి దాన్ని తిరిగి సంపాదించుకుంటామో అలాగే ప్రతి మానవుడు కూడా పోగొట్టుకోబడ్డాడు, అంటే తప్పిపోయాడు. కాబట్టి తప్పిపోయిన ఈ మానవుని వెతకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనం అందరము తప్పిపోయాం. ఎలా తప్పిపోయామంటే పాపం ద్వారా తప్పిపోయాం. పాపము ద్వారా తప్పిపోవటానికి కారణం ఏంటంటే, మనము ఆదాము యొక్క స్వభావము అనేది మన యొక్క దేహంలో ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 53వ అధ్యాయంలో మనకు సంబంధించి కొన్ని విషయాలను ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించగలం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము కూర్చి చెప్తూ 6వ వచనంలో ఈ మాట కనపడుతుంది. మనమందరము అనగా ప్రతి మనిషి గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఇక్కడ మనమంతా త్రోవ తప్పిపోయాము, త్రోవ నుండి తొలగిపోయాము. అలాగ తొలగిపోవడానికి కారణం ఏంటంటే ఆదాము తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. దేవుడు చెప్పాడు, మీరు ఈ పండు తింటే చచ్చిపోతారు, తినకుండా ఉంటే బ్రతుకుతారు, మీ ఇష్టం, మీరు ఏది ఎంచుకుంటారో ఎంచుకోండి అని చెప్పాడు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా చట్టాన్ని మోషే గారు ఇశ్రాయేలుకి ఇస్తూ, నేడు జీవమును మరణమును మీ ఎదుట ఉంచి అంటాడు. జీవం ఉంది, మరణం ఉంది, నీ ఇష్టం, ఏది ఎంచుకుంటావు, ఏది కోరుకుంటావు, జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? కాబట్టి దేవుడు మనిషికి ఒక స్వేచ్ఛాపూరితమైన చట్టాన్ని అనుగ్రహించాడు. కనుక మనిషి ఆ విధంగా ఏమైపోయాడు అంటే, ఈ ఎంచుకునే విషయంలో తప్పిపోయాడు.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఆదాము ఎలా త్రోవ తప్పిపోయాడో మనమందరము కూడా త్రోవ తప్పిపోయాం. ఈ త్రోవ తప్పిపోయిన వారిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన విషయాన్ని మనం పక్కన పెడితే, మన స్థితిని, ఆదాము నుండి మనం పొందుకున్న స్థితిని, తప్పిపోయే స్థితి, పాపములో పడిపోయే స్థితి వారసత్వంగా ఆదాము నుండి మనకు అందరికీ వచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఇటువంటి స్థితిలో ఉన్నాము అంటే దీనికి కారణం ఏమిటి అంటే, ఇది ఆదాము యొక్క నేచర్, ఆదాము యొక్క స్వభావం. ఆదాము యొక్క స్వభావము మనకు సంక్రమించింది. తద్వారా మనమందరం కూడా ఆదాము యొక్క సంతతిగా మార్చబడ్డాం, ఆదాము యొక్క సంతతిగా తీర్చబడ్డాం. ఇది గ్రహించాలి. కనుక మనం ఆలోచించినప్పుడు ఆదాము యొక్క వారసత్వం మనకి ఎలా వచ్చింది అంటే, ఆ వారసత్వం నుండి మనం ఏమేమి పొందుకున్నాం అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. కనుక ఇక తర్వాత పాయింట్ మనం ఆలోచిస్తే, ఆత్మీయ మరణాన్ని కూడా మనం ఆదాము నుండి పొందుకున్నాం. ఇది ఇందాక మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 5వ వచనంలో కూడా మనమందరం కూడా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు మృతులై ఉండగా, ఇది గ్రహించాలి. అంటే ఆత్మీయంగా మృతులు అంటే ఆయన పాపం ద్వారా మనం మృతులం కాలేదు. ఆయన పాపం చేశాడు, ఆయన మరణించాడు, ఆత్మీయంగా మరణించాడు. మనము పాపం చేస్తున్నాము, మనము మరణిస్తున్నాము. అంటే ఇక్కడ ఆదాము పాపము చేసిన ఆ పాపము యొక్క ప్రభావమే మనకు వచ్చింది, కానీ ఆత్మీయ మరణం మనకు రాలేదు, పాపం మనకు రాలేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఆలోచించినట్లయితే మనం అందరము కూడా ఈ విధంగా ఆ ఆత్మీయ మరణానికి లోనైపోయాము. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అలాగే మనం అందరము కూడా మరణం కొరకు అంటే భౌతిక అంటే దీని యొక్క ప్రభావం అంటే ఆదాము యొక్క పాప ప్రభావము, దాని వారసత్వ లక్షణాలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఒక్కొక్కటికి మనం పరిశీలన చేసినప్పుడు మనం అందరము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. అంటే ఏదేను తోటలో దేవుని కోపం ఆదాము మీదకి వచ్చింది. అలాగే మనమందరము కూడా పాపము చేయటం ద్వారా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చూస్తే, అక్కడ కడమవారి చివరిలో ఉంటుంది, కడమవారి వలనే దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అనే మాట. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అక్కడ కోపం అనే చోట ఏముంటుందంటే ఉగ్రత అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. అంటే ఇలాగా ఆదాము యొక్క వారసులు అందరూ కూడా పాపానికి లోనయ్యారు, మరణానికి లోనయ్యారు, ఉగ్రతకు లోనవుతున్నారు. అలాగే శరీర సంబంధమైన మరణానికి కూడా వారు పాత్రులై ఉన్నారు. కనుక ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక తరువాత విషయాన్ని మనం చూస్తే, మనం అందరము ఇక చిట్ట చివరికి మనం అందరము కూడా ఖచ్చితంగా నరకానికి కూడా పాత్రులమయ్యాము అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. నరకానికి ఎలా పాత్రులమయ్యాం అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, అక్కడ 8వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. 8వ వచనం చూస్తే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంటే ఇది 2వ మరణం అంటే నిత్య మరణం అని చెప్పచ్చు. ఇది ఒకటి శరీర మరణం, మరణించిన తర్వాత మరలా తిరిగి మనం లేస్తాం.
రెండు ఆత్మీయ మరణం దేవుని నుండి దూరం అయిపోవటం, దేవుని సహవాసం నుండి దూరం అయిపోవటం. మరలా తిరిగి ఆ మరణాన్ని క్రీస్తును తప్పించుకునే అవకాశం ఉంది. ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నది పేరు రెండవ మరణం, కానీ ఇది మనకు మూడవదిగా మనం ఆలోచించవచ్చు. ఇది ఏంటంటే, ఒకటి శరీర మరణం, రెండు ఆత్మీయ మరణం, మూడవది నిత్య మరణం. అంటే శరీర మరణం పొందిన వాడు తిరిగి లేస్తాడు తీర్పులో, ఆత్మీయ మరణం పొందిన వాడు తిరిగి మరలా క్రీస్తునందు బ్రతికించబడతాడు. అటు రెండింటినీ తప్పించుకునే అవకాశం ఉంది. కానీ నిత్య మరణం ఇది, అంటే దీంట్లో ఈ మరణాన్ని పొందిన వాడికి ఇక మరొక అవకాశం లేదు. ఇది నిత్య మరణం. కనుక ఈ మరణానికి మనం పాత్రులం అయిపోతున్నాం. అంటే ఆదాము యొక్క పాపము యొక్క స్వభావము, పాపము యొక్క ప్రభావము, పాపము నుండి వచ్చిన వారసత్వ లక్షణాలు, వారసత్వపు స్థితి తుదకు మానవుని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే నిత్య మరణానికి తీసుకుపోతుంది అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక ఈ ఆదాము యొక్క మరణము నుండి, లేక ఆదాము ద్వారా వచ్చిన ఇటువంటి ఈ స్థితి, పాపపు స్థితి నుండి మనమందరము తప్పించబడటానికి దేవుడు మనకు ఇంకొక ఆదామును అనుగ్రహించాడు. ఇంకొక ఆదామును కూర్చి మనం ఆలోచించినట్లయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన యొక్క స్థితిని మనం ఆలోచిస్తే, ఒకటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చదువుకుందాం. 15వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మనుషుని ద్వారా మరణం వచ్చును, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగాను. ఈ వచనంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని నేను మొదటిగా మీకు తెలియజేశాను. ఈ ఇద్దరు వ్యక్తులలో రెండవ వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఏమి సంప్రాప్తించింది అనేది మనం చూస్తే, మృతుల పునరుద్ధానం. ఆయనేమో చావును తెచ్చాడు, ఈయనేమో పునరుద్ధానాన్ని తెచ్చాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు చూడండి, మరలా 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతారు. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడుతారు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతారు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకేమి సంక్రమించింది, లేక ఆయన మనకేమి అనుగ్రహించాడు అనే సంగతులు కూడా మనం గ్రహించవచ్చు. అలాగే 45, 47 వచనాలు కూడా మరొకసారి మనం చదువుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరిద్దుము. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మనకు రెండు స్వభావాలను అనుగ్రహించారో దేవుని వాక్యం నుండి మనం చూస్తున్నాం. మొదటి వ్యక్తి ద్వారా ఏవేవి వచ్చాయో మనం ఇంతవరకు ధ్యానించాం. అలాగే ఇప్పుడు రెండవ వ్యక్తి ద్వారా ఏమేమి వచ్చాయో కూడా, మనకు అనుగ్రహించబడ్డాయో కూడా మనకి ఎంతో స్పష్టంగా ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. కనుక మనము నేటి దినము చాలా విషయాలు ఆదాము ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే ఆదాము నుండి వారసత్వంగా మనకి ఏమొచ్చాయో మనం తెలుసుకున్నాం. ఇక మనకు క్రీస్తు ద్వారా, అంటే రెండవ ఆదాము ద్వారా
ఏమి వచ్చాయో మనకి ఈ వచనం చెప్తుంది. మిగిలిన విషయాలను మనము దేవుని చిత్తమైతే రేపటి తరగతిలో వాటిని మనము ధ్యానిద్దాం. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించినటువంటి సహోదరులు దేవకర్ణ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సార్ మీరే ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆదాము నుండి మేమేం పొందుకున్నామో అనే విషయాలను, మానవుని గూర్చిన సత్యము అనే ఈ పాఠంలో మేము నేర్చుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, తుదకు అది రెండవ మరణమైన నరకానికి, నిత్య అగ్నిగుండానికి, నిత్య మరణానికి మమ్మల్ని తీసుకుపోతుందని మీరు తెలియజేశారు. అలాగే దాని నుండి తప్పించడానికి రెండవ ఆదాముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు లోకానికి పంపించారు. ఆయన యందు మాకు ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని గొప్ప భాగ్యాలు ఉన్నాయో తండ్రి మీరు మీ గ్రంథం ద్వారా మాకు తెలియజేశారు. వాటన్నిటినీ పొందని వారు ఇంకా ఈ గ్రూపులో ఉంటే వారందరినీ కూడా మీరు కనికరించి మారు మనసు అనుగ్రహించి ఆ భయంకరమైన నిత్యాగ్ని గుండం నుండి తప్పించబడుటకు తమను తాము సిద్ధపరచుకొని తండ్రి మీ కృప ద్వారా రక్షించబడే భాగ్యం దయచేయండి. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చేరిన వారు కూడా తండ్రి ఈ సత్యాలను గ్రహించే జ్ఞానం వారికి అనుగ్రహించండి. అలాగే తండ్రి మరి మా ప్రియులు వసంతరావు గారిని, అలాగే తండ్రి సహోదరి హరిత కుమారి గారి భర్త గారిని మీరు స్వస్థపరచండి. వారి గాయాలను మాన్పి త్వరగా వారు నడిచే కృప అనుగ్రహించండి. అలాగే ఇద్దరు చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా కనికరించమని వేడుకుంటున్నాం. మీ మహాకృపను బట్టి దీవించమని వేడుకుంటున్నాం. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి కనికరించండి, కృప చూపించండి. అలాగే ఇటు ఉదయకాలపు ప్రార్థనలోను, అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించడంలోను తండ్రి ఇదిగో మీ దాసులు ఎంతో ప్రయాసపడుతుండగా కృప దయచేయండి. మీ దాసురాలికి మంచి స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించండి. అలాగే మీ దాసుడి చేతి పనిని మీరు వృద్ధి పొందించండి. ఆర్థికపరమైన విషయాల్లో ఏ లోటు, ఏ కొరత లేకుండా సమృద్ధికరమైన ఆశీర్వాదపు స్థితిని మీరు దయచేయండి. ప్రతి కార్యమును కూడా ఎంతో జ్ఞానయుక్తంగా నిర్వహించే భాగ్యం దయచేయండి. నేటి దినాన తండ్రి మరి ఈ యొక్క కూడికలో హాజరు కాని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారు కూడా మరుసటి దినము హాజరయ్యే భాగ్యం దయచేయండి. అలాగే నూతనముగా ఈ గ్రూప్లో జాయిన్ అయిన నీ బిడ్డలను కూడా దీవించి నిరంతరము కూడా ఈ గ్రూప్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆత్మీయంగా బలపడే భాగ్యము అనుగ్రహించి మీ కృప ద్వారా ఆశీర్వదించమని మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.